చాలా పాత పూర్వీకుల ఇల్లు. భయం యొక్క నల్లటి నీడ ఆ ఇంటి ప్రతి మూలలో పడిపోతోంది. ఆ ఇంటి ప్రాంగణంలో, ఎత్తైన మావి నీడలో, తాత తన చిన్ననాటి భయానక జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు. తాత చెప్పడం ప్రారంభించిన కథ ఇలా ఉంది. నా చిన్నతనంలో ఈ ఇంట్లో నేను ఒంటరిగా లేను. అక్క, నాన్న, అమ్మ ఉండేవాళ్లం. ఓ రాత్రి గాలి వానలు వీస్తున్న రాత్రి నిద్రపోతున్నాం. అకస్మాత్తుగా ఎవరో తలుపు తట్టడం చూసి షాక్ అయ్యాం. నాన్న వెళ్లి తలుపు తీశారు. ఎవరూ లేరు, కానీ బయట ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. ప్రతి రాత్రి ఆ శబ్దం వినడం మొదలెట్టింది. ఆమె కేకలు వేస్తూనే ఉంది. తరువాత, మేము దెయ్యం గురించి మరింత విచారించాము. ఆమె ఈ ఇంట్లో నివసించే మహిళ. ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. అయితే ప్రమాదంలో బాలుడు చనిపోయాడు. ఆపై ఆమెకు పిచ్చి పట్టింది. బాలుడి కోసం ఆమె ఇంటి చుట్టూ తిరిగారు. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఏమి కావాలో మాకు తెలియదు. అయితే ఆమెకు అబ్బాయిని చూడాలనిపించింది. మేము పిల్లల బొమ్మలు కనుగొని ఆమెకు ఇచ్చాము. అప్పుడు ఆమె శాంతించింది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఆమెను చూడలేదు. ఇంటి స్టోరేజీ గదిలో మహిళ చిన్నారి బొమ్మలు లభ్యమయ్యాయి. అందులో పిల్లల విరిగిన బొమ్మ మరియు చెక్క గుర్రం ఉన్నాయి. ఆ బొమ్మలు చూడగానే అమ్మ బాధ అర్థమైంది. బొమ్మలు అమ్మ దగ్గర పెట్టగానే చల్లగాలి వీచింది. ఆ తల్లి సన్నిధిని అక్కడ అనుభవించారు. తరువాత మెల్లగా అంతా సద్దుమణిగింది. ఆ రాత్రి అందరూ నిస్సంకోచంగా కూర్చున్నారు. తెల్లవారగానే పాత పిండి కింద ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. నిశితంగా చూస్తే అతనికి ఆ స్త్రీ బొమ్మ కనిపించింది. ఇద్దరూ కలిసి పిల్లల బొమ్మలు పట్టుకుని కూర్చున్నారు. సూర్యుడు ఉదయిస్తున్న కొద్దీ ఆ మూర్తి మెల్లగా మాయమైపోయింది. ఆమె తల్లిని మరలా ఎవరూ చూడలేదు. కానీ నేటికీ, ఆ పాత పూర్వీకుల ఇంటిలో నేను ఒంటరిగా నడుస్తున్నప్పుడు, నాతో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. ఒక్కోసారి రాత్రిపూట పిల్లల నవ్వు వింటున్నట్లు అనిపిస్తుంది. ఆ చల్లని గాలి వీచినప్పుడు ఆ తల్లి ఉనికిని అనుభూతి చెందుతారు. రాత్రి నిశ్శబ్దంలో ఆ పూర్వీకుల ఇంటి కారిడార్ల గుండా నడుస్తూ, ఆమె ఉనికిని నేను అనుభవించాను. గాలిలో కలిసిన ఆమె దుఃఖపు ఆర్తనాదాలు వినబడుతున్నాయి. కొన్ని రాత్రులు పిల్లాడి నవ్వులు వింటాయని స్థానికులు చెబుతున్నారు. ఆ నవ్వు వింటే ఆ తల్లి బాధ, ప్రేమ కనువిందు చేస్తాయి. ఆ పూర్వీకుల ఇంటిలోని పాత బావి దగ్గర నిలబడి ఉండగా కొందరు ఆమె బొమ్మ నీటిలో ప్రతిబింబించడం చూశారు. బిడ్డ కోసం వెతుకుతున్నట్లు బావివైపు చూస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా గుండె చప్పుడు వచ్చే అవకాశముంది. పాత పిండి కింద నిలబడి, కొన్నిసార్లు దాని వెనుక ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించడం లేదు. కానీ మనసు మాత్రం ఆమె ఉనికిని చెబుతోంది. ఆ చల్లటి గాలి వీస్తే ఆమె ఊపిరి మెడకు తగిలినట్లుగా అనిపిస్తుంది. నేటికీ, ఆ పూర్వీకుల ఇంటిలో ఒంటరిగా నివసించడానికి ఎవరూ సాహసించరు. రాత్రిపూట నిశ్చలంగా ఆమె రోదనలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆమె ఉనికి ఇప్పటికీ ఆ కుటుంబంలోని ప్రతి సందు మరియు మూలలో ఉంది. ఆ తల్లి బాధాకరమైన ఆత్మ ఇప్పటికీ ఆ ఇంటిని వెంటాడుతూనే ఉంది. తాతయ్య కథ చెప్పడం మానేశాడు. చుట్టూ చీకటిగా ఉంది. ఆ చలిలో అందరి మదిలో ఏదో భయం నిండిపోయింది. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎవరూ మాట్లాడలేదు. ఆ రాత్రి అందరి మదిలో భయం నీడలు కమ్ముకున్నాయి.